ఈ వీడియోలో మనం హౌ టు రివర్స్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎన్ అరే ఇన్ ఏ జావాస్క్రిప్ట్ వితౌట్ యూజింగ్ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ యూజ్ చేయకుండా అరే ఎలిమెంట్స్ని ఎలా రివర్స్ చేస్తామో ఈ వీడియోలో చూద్దాం. లెట్ అరే ఈక్వల్ టు 1 2 3 4 5 6 మొత్తం 6 ఎలిమెంట్స్ తీసుకున్నా. మనం రివర్స్ ఎలిమెంట్స్ని అరే ఎట్లా చేయాలంటే ఫస్ట్ ఎలిమెంట్ని 0th ఎలిమెంట్ని స్వాప్ చేసుకోవాలి లాస్ట్ ఎలిమెంట్తో. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ని లాస్ట్ సెకండ్ ఎలిమెంట్తో స్వాప్ చేసుకోవాలి. తర్వాత థర్డ్ ఎలిమెంట్ని థర్డ్తో స్వాప్ చేయాలి. అప్పుడు ఎన్ని ఇటరేషన్లో జరుగుతుంది? 3 ఇటరేషన్ సరిపోతుంది, స్వాప్ అయిపోతాయి. ఎందుకంటే 6 times మనం చేయవసరం లేదు. కాబట్టి ఏం చేయాలి మనం? ఫర్ లెట్ i ఈక్వల్ టు 0 నుంచి i లెస్ దెన్ array డాట్ లెంగ్త్ ఎంత? 6/2. ఎందుకంటే 3 ఇటరేషన్స్లోనే మనకి స్వాప్ అయిపోతుంది. i++. ఇప్పుడు ఏం చేసుకోవాలి? ఒక టెంపరీ వేరియబుల్లో అరే ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్ని స్టోర్ చేసుకోవాలి. లెట్ టెంప్ ఈక్వల్ టు అరే ఆఫ్ i. అరే ఆఫ్ iలో ఏముంది? ఫస్ట్ ఎలిమెంట్ అరే ఆఫ్ 0. i వాల్యూ ఫస్ట్ ఇటరేషన్ అరే ఆఫ్ 0 ఇచ్చినప్పుడు 1 ఉంటుంది. నెక్స్ట్ ఇటరేషన్ అరే ఆఫ్ 1లో వచ్చినప్పుడు టెంపరీలో 2 అనేది స్టోర్ అవుతుంది. తర్వాత 2 అయినప్పుడు 3 స్టోర్ అవుతుంది. తర్వాత 3 అయినప్పుడు 4 స్టోర్ అవుతుంది. అలా ఇప్పుడు టెంపరీ వేరియబుల్ అరే ఆఫ్ i ఉంది. ఇప్పుడు అరే ఆఫ్ iలో అరే ఆఫ్ i అంటే అరే ఆఫ్ i 0. అరే ఆఫ్ 0 ఫస్ట్ ఇటరేషన్ 0 ఉంటుంది కదా. అరే ఆఫ్ 0లో ఇప్పుడు మనం ఏం చేయాలి? లాస్ట్ ఎలిమెంట్ని రీప్లేస్ చేయాలి. అరే డాట్ లెంగ్త్ ఎంత? 6. అరే డాట్ లెంగ్త్ 6 మైనస్ 1 అప్పుడు 5. ఫిఫ్త్ ఇండెక్స్లో 6 అనేది ఉంది. ఇప్పుడు మైనస్ i. ఇక్కడ మైనస్ i ఎందుకు చేస్తున్నాం? 0. ఎందుకంటే సెకండ్ లాస్ట్ ఎలిమెంట్ని ఇప్పుడు నెక్స్ట్ ఇటరేషన్లో సెకండ్ లాస్ట్ ఎలిమెంట్, తర్వాత థర్డ్ లాస్ట్ ఎలిమెంట్ అలా రీప్లేస్ చేస్తాం కాబట్టి మైనస్ i. అదర్వైజ్ ఏమవుతుంది? లాస్ట్ ఎలిమెంటే -1 అనుకో, లాస్ట్ ఎలిమెంట్ మాత్రం ఎవ్రీ టైం రీప్లేస్ అవుతుంది. అది రాంగ్. ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ అరే డాట్ లెంగ్త్ ఎంత? ఫస్ట్ ఇటరేషన్లో 6 మైనస్ 1 మైనస్ 0 ఏమవుతుంది? మనకి ఫిఫ్త్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ వస్తుంది. ఫిఫ్త్ ఇండెక్స్లో ఎలిమెంట్లో ఏముంది? 6 ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఇటరేషన్లో ఏంటి? అరే డాట్ లెంగ్త్ 6 మైనస్ 1 మైనస్ i వాల్యూ ఎంత? 1 అవుతుంది. 1 అయినప్పుడు 4. తర్వాత i వాల్యూ 2 అయినప్పుడు 6 మైనస్ 1 మైనస్ 2 అప్పుడు 3 ఇండెక్స్లో ఉన్న వాల్యూ మనకు వస్తుంది, థర్డ్ ఇండెక్స్. అలా అటుపోయింది. ఇప్పుడు ఏమైంది? ఎవ్రీ టైం మన లాస్ట్ ఎలిమెంట్ వస్తుంది ఫస్ట్ టైం. సెకండ్ ఇటరేషన్లో లాస్ట్ సెకండ్ ఎలిమెంట్లో, థర్డ్ ఇటరేషన్లో లాస్ట్ థర్డ్ ఎలిమెంట్ అనేది మనకు వస్తుంది. దాన్ని దేంట్లో పెడుతున్నాం? అరే ఆఫ్ 0. అరే ఆఫ్ 0లో ఫస్ట్ ఎలిమెంట్లో రీప్లేస్ చేసాం. ఇప్పుడు రీప్లేస్ అయిపోయింది. ఫస్ట్ ఎలిమెంట్లో ఇప్పుడు ఏమొస్తుంది? 6 వస్తుంది ఫస్ట్ ఇటరేషన్లో. సెకండ్ ఇటరేషన్లో 5 వస్తుంది. థర్డ్ ఇటరేషన్లో 4 వస్తుంది. స్వాప్ అయిపోతుంది 3 స్టెప్స్లో. ఇప్పుడు ఏం చేయాలి మరి? మనం ఫస్ట్ ఎలిమెంట్ స్వాప్ చేస్తున్నాం, రైట్. ఇప్పుడు ఏం చేయాలి? లాస్ట్ ఎలిమెంట్లోకి ఫస్ట్ ఎలిమెంట్ పెట్టాలి. అప్పుడు ఏం చేయాలి మనం? అరే ఆఫ్ అరే డాట్ లెంగ్త్ -1 మైనస్ iలో ఫస్ట్ ఎలిమెంట్ పెట్టాలి. ఫస్ట్ ఎలిమెంట్ ఎక్కడ స్టోర్ చేసుకున్నాం? మనం టెంపరీగా టెంప్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం. ఇప్పుడు టెంప్ అనే వేరియబుల్ని లాస్ట్ ఎలిమెంట్లోకి రీప్లేస్ చేస్తాం. ఇప్పుడు స్వాప్ అయింది. ఇప్పుడు ఫైనల్గా మనం ఫైనల్ అరేని ప్రింట్ చేసి చూద్దాం. reverse the array.
ఎరేలో రివర్స్ అయిన ఎలిమెంట్స్ వస్తాయి మనకి. ఇప్పుడు రన్ చేస్తుంది నోడ్ టెస్ట్ డాట్ జేఎస్ వచ్చినాయి రివర్స్ అరే. ఫస్ట్ ఎలిమెంట్ 6, నెక్స్ట్ 5, నెక్స్ట్ 4, నెక్స్ట్ 3, 2, 1. ఇది అరే ఎలిమెంట్స్ని రివర్స్ ఆర్డర్ చేయడం యూజింగ్ స్వాప్ మెథడ్ వితౌట్ యూజింగ్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్.